నీ మేలైన సన్నిధి ప్రత్యక్షతను దయచేసి మీరు మాత్రమే ఈ మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొని స్థిరపరచమని కాపాడి వాడుకోమని ఈ శ్రేష్టకర సమయాన్ని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాను నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు శుభనామములందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు లేఖన భాగంలో నుంచి పరిశుద్ధాత్మదేవుడు తేటగా సూటిగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చదవనేటువంటి లేఖనాల్లో ముందు నిబంధన గురించి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాస్తవికంగా మనం చదువుకున్న ప్రకారము ఎంతమంది అంటే 236 వచ్చిన చివరి భాగంలో ఉండే చూడండి ప్లేరా. ఓడలో ఉన్న మేమందరము 276 ఉంటిమి. 276 మంది. ఈ 200 తెచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీరు ఎవని ప్రాణమనుకున్న హాని ఎవరు చెబుతున్నారు? ఖైదీకి తీసుకెళ్ళేటోడు ఒక ఖైదీగా ఉండవలసిన వ్యక్తి చెబుతున్నాడు. ఎవరితో? నాయకులతో, అధికారులతో. ఈరోజు ఓపెన్గా నేను చెప్పే ఓ ప్రత్యేక సత్యం ఏంటంటే, మన చుట్టూ శత్రువులు మోహరించి ఉండొచ్చు, ప్రతికూలత పరిస్థితులు నేను చంపడానికి ఈ భూ సంబంధమైన నాయకుల చంపడానికి కూడా అధికారము దేవుడిస్తే తప్ప నేను ముట్టడానికి రైట్స్ రావు. ఓడబద్దలైపోయే పరిస్థితులు వచ్చాయి. అందరూ అనుకుంటున్నారు మా ప్రాణాలు విప్పినాయి, మేము చచ్చిపోయే పరిస్థితులకు వచ్చేసామంటున్నారు. కానీ గత రాత్రి దేవుని దూత దిగివచ్చి మాట్లాడే మాట ఏంటో తెలుసండి. చూడండి ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళకన్నా బుద్ధి రావాలి కదా. ఇలాంటి వ్యక్తినరా మనం తీసుకెళ్ళి ఖైదులో పెట్టబోతున్నాం, ఇతన్నేనా తీర్పు తీసుకురాబోతున్నాం అని తెలుసుకోవాలి. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత అంటే నేను ఎవరిని అంటే దూతల చేత కాపాడేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మనుష్యులు కాదు నమ్ముకునేది, దేవుని దూతల చేత పోషించడానికి ఏ దేవుడైతే అధికారం కలిగి ఉన్నాడో ఆ జీవము కలిగిన దేవుని యొక్క సాధనమని. ఈరోజు ఒక క్రైస్తవునికి ఈ శ్రేష్టకర సందేశం దీని గురించి నేను తర్వాత మీలా చెబుతాను. అసలు చాలా వివరణాత్మకంగా ఉంటుంది. ఈ దేవదూత వచ్చి నాతో ఎవని సన్నిధిని నేను ఆరాధిస్తున్నాను, ఎవని వాడను. ఎస్, ఐ బిలాంగ్స్ టు హూస్. దేవుని బిడ్డ ఎవనికి సంబంధించిన వానినో మీరు తెలుసుకోండి. ఆయన దూతట నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిందంట. చూడండి, సౌలా నీవు భయపడుకోమో, పౌలా భయపడుకోమో, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణము పోవచ్చున్న వారు అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకని ఈ మాటలు చదివినప్పుడు అనిపిస్తుంది, సమానులెవరు ప్రభో. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరితో సమము చేయడానికి వీలు పడదు. అది అర్థం కాకనే అనేక మంది బ్యాక్ స్లైడింగ్లకి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇబ్బంది కలగగానే, అనుకున్నది జరగడం ఆలస్యం కాగానే, అనుకున్న కలలు దర్శనాలు నెరవేర్చడం పక్కన పెడితే, కోరికలు దేవుని బట్టి విఫలము కాగానే, అనుకున్నవి జరగకపోవటం వల్ల అనేక మంది దేవుని విడిచిపెట్టేసి ఈ దేవునికి బదులుగా మరలా తిరిగి లోకంలోనికి భ్రష్టత్వం లేక, విగ్రహారాధన లేక, అక్షయుడుకు దేవుని మహిమను క్షయమయ్యే మనుషుల రూపంలో, చతుష్పాది జంతువుల రూపంలో, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షుల రూపంలో మార్చేసుకొని భజన చేసుకుంటున్నట్ట. అక్షయుడుకు దేవుని మహిమను దారాలు లేక మార్చేసుకుంటున్నారు. అక్షయుడుకు దేవుని మహిమను ఉంగరాలు లేక మార్చేసుకుంటున్నట్లే. ఉంగరం బంగారుదైనా, వెండిదైనా, నవరత్నాలదైనా, దేవుని బిళ్ళారా మణులు మాణిక్యాలతో పొదిగిన నా యేసయ్య ప్రేమకు మించిన ప్రేమ, నా యేసుకు మించిన దేవుడు ఎవడు లేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. నీవు క్యాన్సర్ బాగవుతుందా? నేను అంటాను క్యాన్సర్ బాగవుతుంది. నువ్వు చచ్చిపోతావు. క్యాన్సర్ బాగా కావచ్చు, హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ కావచ్చు,
చచ్చిపోవచ్చు, నువ్వు బ్రతకొచ్చు ఇప్పటికీ, కానీ మరలా తిరిగి చనిపోతావు. కానీ చనిపోయిన తర్వాత సహితం యుగ యుగములని మారని రాజ్యములో నిలబెట్టగలిగిన సమర్థుడైన దేవుడిని. నేను ఎవని వానినో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా వద్దకు వచ్చి అంటుంది, పౌలా నువ్వు భయపడొద్దు, నీవు కైసరిదుట నిలువవలసి ఉన్నది గనక నిలిచేంత వరకు నీతో ఉన్నవారి వీళ్ళందరూ నీ చేతికి అప్పగించేసి. అంటే అర్థం ఏంటి? ఓడకి బద్దలవచ్చు కానీ ఒక్కడికి కూడా ఏ హాని జరగదట. వీలైతే చూడండి ప్లేరా, ఆయన మాట్లాడుతాను, నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలవట. ప్రమాణం చేస్తాను చూడండి ప్లేరా, అండర్లైన్ చేసుకుని అక్కడ, మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నసిం, అంటే అర్థం చేసుకోండి ప్లేయర్, నీళ్ళల్లో ఓడ బద్దలైపోయినా, మీరు మునిగిపోయినా మీ ప్రాణాలకి ఏం కాదు, కనీసం మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఊడి. అబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ విషయం అనేక మందికి అర్థం కాక దేవుని బిళ్ళారా సొంత నిర్ణయాలతో స్వసిత్తముతో ఆలోచిస్తూ చిన్న ఇబ్బంది కలగాని, చిన్న సుస్థి అంటే అనారోగ్యం కలగగాని, చిన్న ఆర్థిక ఇబ్బందులు కలగగాని, అనుకున్న అమ్మాయి పెళ్ళి ఆలస్యం కాగానే, అబ్బాయికి ఉద్యోగం ఆలస్యం కాగానే, అమ్మాయికి పిల్లలు కలగడం ఆలస్యం కాగానే, అనుకున్న లోను కట్టడం ఆలస్యం కాగానే, దేవుని బిళ్ళ బుద్ధిహీనంగా లోను తీసుకోవడం ఒక పొరపాటు అయితే కట్టకుండా పోవడం, డబ్బులు ఇవ్వలేదంట దేవుడు. ఎవరంట? దేవుడు డబ్బులు ఇవ్వలేదంట. కొంచెము కోరికలు చేసి విచ్చలవిడికి అప్పులు చేసేసి అవసరాలు తీర్చలేదని దేవుని మీద పడతావా? ఎంత విచారకరం అండి. డబ్బులు కూడా ఇవ్వలేడు దేవుడు అని మాత్రం అన్న, మీకే హాని జరగదు. ఏమనయ్యా మాకేం అన్నం తినడం బుద్ధి రావట్లేదు, నిలబడతామో లేదో, చచ్చిపోతామేమో, ప్రాణ సంకటంతో గడగడగడ వణిగిపోతున్న, తెచ్చుకున్న మూటలుగానే ఉన్నాయి, తినేదానికి మనసు రావట్లేదంట. బ్రదర్ చదివించిన ప్రకారం చూడండి ఒకసారి లేఖనాలు ఏం చెప్తున్నా చూద్దాం ప్లేరా. 31 చూడండి ప్లేరా. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ రాణువ వారితోనూ, అంటే ఓడలో ఉంటేనే బతుకుతారు, ఎందుకంటే నేను ఓడలో ఉంటాను కాబట్టి, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, నా దేవుడు భద్రపరిచే దేవుడని, నా దేవుడు కాపాడే దేవుడని, ప్రమాదమును తప్పించే దేవుడని, నా దేవుడు మరణమును తప్పించు యెహోవా అని, నా దేవుడు జీవమగలిగిన దేవుడవని మీరు తెలుసుకోవాలి. మీరు ఓడలో ఉంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, కొంత దూరం వెళ్ళారట, ఆయన 20 మూరల దేవుని బిళ్ళారు గమనించి 20 మీటర్ల పొడవు ఉందట దేవుని అడుగు. కొంత దూరం వెళ్ళేటడికి వారు అనుకుంటున్నారంట, ఇక దూకేని వెళ్ళిపోదాం అనుకో, దూకేదో చచ్చిపోతారు మీరంట. ఎక్కడ ఉండాలట? ఈరోజు చాలామంది చర్చిలో ఉండవలసిన వారు చర్చిలో ఉండకుండా దూకేస్తున్నారు, అటు ఇటు ఇటు అటు దూకేసి. వాళ్ళలో ఉన్నామని, చర్చిలో ఉన్నామని భ్రమలో అనేక మంది విచ్చలవిడిగా నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడి ప్రతి ఒక్కరి నాటకమంతా ఆయన రాసి పెడతాడు. ఆయన నాటకానికి సూత్రధారి ఎవరో? జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగని చెప్పి ఆయన ఆడిస్తున్నాడని మాత్రం అనొద్దు. ఆయన ఆడిచ్చే నాటకం కరెక్ట్గా ఉంటుంది, ఆయన ఆడిచ్చే నాటకంలో విజయం ఉంటుంది. కానీ ఆయన ఆడించే నాటక రంగములో, రంగస్థలములో నీవు ఉండాలి. రంగస్థలము దాటి కానీ ఆయన అంటాడులారా, నేలిడిసి కానీ సాము చేస్తేవా ఒళ్ళు ఓనం అయిపోద్ది. ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ రాణువారితోనూ. ఒక ఖైదీ అధికారులతో మాట్లాడుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ధైర్యం వీళ్ళకి? నేను ఓపెన్గా చెప్తున్నా, నువ్వు జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడిగా, కుమారుడిగా, కుమార్తెగా ఉంటే కింద పడిపోయిన పై చేయి మీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తక్కువ వారిగా, మైనారిటీగా ఉన్న మెజారిటీ అనుకున్నటువంటి వారికి నీ సలహాయే జరుగుతుంది. నీ సెలవు లేకుండా, దేవుడు అనుమతి ఇవ్వకుండా ఏ కార్యము భూలోకములో, ప్రపంచములో ఏది జరగదు. ఇది ఆన్లైన్లో ఉందో నాకు బాగా తెలుసు, కానీ అంతకంటే బాగు నా దేవుడు జీవమగలిగిన దేవుడని అంతకంటే నాకు బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మెట్టుకు నేను తెలియజేసే పదం ఏంటంటే, మీరు ఇక్కడే ఉండండి, లేకపోతే మీ ప్రాణాలకి మీరు ఉత్తరవాదులని చెప్తారు ప్లారా. వారు లోపలే ఉంటారు ప్లారా. చూడండి 31 భాగంలో చూడండి ప్లారా. శతాధిపతి రాణువారితో చెప్పాను, వెంటనే రాణువ వారు పడవత్రాళ్లను కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా
పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక నిరాహారులై కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనుడని 14 రోజుల నుంచి వీళ్ళకి తిండి లేదు, తిప్పలేదు. బతకతామా చచ్చిపోతాం. ప్రాణ సంఘటన అంటే ప్రాణాన్ని ఎక్కడ పెట్టుకున్నారు? అరిచేతులు పెట్టుకొని, గుప్పిట్లు పెట్టుకొని గడగడ వణికిపోతున్నారు కదా. మనోళ్ళు మాత్రం ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని వాక్యం వినండమ్మా, జీవ కలిగిన దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తాడు, మీ ప్రాణమును తెప్పరలు చేస్తాడు, మీ జీవితానికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్థితిగతులు మార్చివేస్తాడని చెప్తుంటే ఇవన్నీ కాకుండా మధ్యలో టీ బ్రేక్ కదండి, ఉభయం ఇచ్చి దేవుని బిళ్ళారా ఏ తైలంతోనో ఇంకా ఏం చేస్తున్నారు ఏమో చెప్తాను కదా. చూడండి, వారు అంటున్నాడు 14 రోజుల నుంచి మీరు ఏం తినలేదురా బాబు, దయచేసి మీరు ఆహారం తీసుకొని అంటుంటే మీరు ఎవని బాబు ఏం చేశారు? కొట్టాను. ఎట్ట కొట్టాను? గిర్రగిరి తిప్పి కొడతాడట. ఎవరిని? మాట వినకపోతే శత్రువు వాడు ఎంత ప్రబలినా వాని బ్రతుకులో భారమైన పరిస్థితులైన దేవుడు మార్చేస్తాడు. పిల్లారా, ఎంత చక్కటి మాటలో పిల్లారా. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట, మీ యొక్క ఎవని తల నుండి అయిన ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఈ 276 మంది ఉపవాసాలు ఉన్నారు. వస్తువులన్నీ బయటేసేస్తున్నారు. అంటే వస్తువులన్నా బయటేస్తే తేలికవుతుంది, మేము బతుకుతామని. వారు అంటున్న మాట ఏంటండి, వస్తువులు బయట పర్వాలేదు, కానీ మీరు మాత్రం ఓడలోంచి బయటికి వెళ్ళొద్దు. నాకు ఈతొచ్చు, నేను గజీతగాడిని అని కానీ దూకేవా నీ ప్రాణాలకు నువ్వే ఉత్తరవాదివి. దేవుని మందిరము నీకు క్షేమము, దేవుని స్తుతి నీకు క్షేమము. దేవుని కవిగిల్లో నువ్వు ఆరాధిస్తూ ఉండగా ఆశ్చర్యకార్యాలు జరగబోతా ఉన్నాయి. సంపూర్ణ రాత్రి ప్రార్థన వ్యర్థం చేసుకోవద్దు. ఎవరిని? పౌల్ని. అక్కడ జరిగిన సందర్భం వేరు. కానీ ఏం విశ్వాసిగా ఉన్న నీ జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉంటే నువ్వు దీవెనకరంగా ఉంటావు? ఈరోజు సమాజంలో అంత్యదినాల్లో మానవులు ఏ రీతిగా ఉన్నారు? క్రైస్తవ సంఘాల్లో కూడా, క్రైస్తవ విశ్వాసులు కూడా ఇలాంటి వారే ఉన్నారు. కానీ అలా నీవు ఉండొద్దు అంటాడు. ఎలా ఉన్నారు అని ఒక్కసారి వాక్యపరంగా చూద్దాం. ప్లాన్ చూడండి, దైవ వాక్యం ఏం చెప్తున్నదో. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 30 వచ్చిన ఒక భాగం గురించి చెప్తాను, కానీ సమయమును సద్వినియోగం చంపలారా చేసుకుందాం. దేవుని వాక్యం చెప్తాను. రోమీలకు రాసిన కొండిగాండ్రును అపవాదకులను దేవద్వేషులను దేవుణ్ణి ద్వేషించేవారును హింసకులను అహంకారులను బింకములాడు అంటే అబద్ధాలు చెప్పువారును చెడ్డవాటిని కల్పించువారును విధేయులు కాదట. ఈరోజు సమాజంలో తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్దయులను ఐరి. ఇందులో ఒకే ఒక సందర్భం చెప్తాం. ఇటు వారికి నీవు ఇటు కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషంగా మందు తాగితే ప్రమాదం, కానీ వారితోనే ఉంటున్నారు, వీళ్ళు తాగుతున్నారు కాదండి. స్మోకింగ్ చేస్తే ధూమపానం ప్రమాదం, వాటిని తాగుతున్నారు, వారితోనూ సహవాసం చేస్తున్నారు. అబద్ధములాడితే ప్రమాదం, కొండ్యాలు చెప్తే ప్రమాదం. దేవద్వేషుల హింసకులుగా, దేవుని బిడ్డల అహంకారులుగా, బింకముల పక్కన పెట్టి ఎవరిని దూషిస్తారో తెలుసండి? దూషిస్తారట. ఎవరిని? దేవుని. ఇది 74 కీర్తన 18 చరణం. ప్లారా, యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనము అని అంటాడు. అంటే ఈరోజు వారు చేయవలసిన అవివేకముతో జ్ఞానయుక్తంగా నడవక అవివేకముతో చేసిన కార్యములను బట్టి వారి మీదకి ఉరిస్తే, వారికి ఇబ్బంది వస్తే వారు ఏం చేస్తున్నా తెలుసండి? దేవుణ్ణి దూషిస్తున్నారంట. అవివేకులే ఎక్కువగా ఇతరులను దూషిస్తారు. పక్కన వాళ్ళతో ఎక్కువ మంది ఎవరు ఎక్కువగా తగువ వేస్తారు, దూషిస్తారు? వివేకం కలిగిన వారు నోరు కాసుకుంటారు. అవివేకులు
వివేచించరు అంటే ఆలోచనే చేయరట. అవివేకులు అంటే వీడికి బుద్ధే లేదు, అసలు ఆలోచించాలని బుద్ధే లేదు. 92 కీర్తన ఆలోచనలో ఈ మాటలు పశుప్రాయులు వాటిని గ్రహించరు, అవివేకులు వివేచించరని వాక్యం సవివరంగా మాట్లాడుతూ ఉంది. సో ఇది రెండో మాట. అవివేకులట నిందిస్తారట. పక్కన ఏం చేస్తారని, భార్య అవివేకుందని భర్తను నిందిస్తారు, భర్త అవివేక్ అనుకొని భార్యను నిందిస్తారు పిల్లారా. ఎందుకంటే అసలు నిన్ను చేసుకుని అందుకే నా బతికేలా అయిపోయింది, నీతో సంసారం అడిగట్టిన మొదలు. సో అలా ఉండక ఈ అంత్య దినాల్లో మనం ఏ రీతిగా ఉండాలి, సంఘంగా ప్రభు రాకడలో ఆయన రాజ్యములు యుగాయుగములు ఉండాలంటే అవివేకులుగా ఉండక మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం చెప్తాం. ఇందులో 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మొదటిది, ప్రభు చిత్తమేదో గ్రహించాలి. ఏంటంట? ప్రభు చిత్తమేదో గ్రహించాలి. ఇది ఆయన దూతగణము దిగి వచ్చింది, యెహోవా వారిని నడిపిస్తున్నాడు, యేసుక్రీస్తు వారిని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎవని వానినో ఆ దేవుడు తన దూతను పంపించి నాతో మాట్లాడాడట. ఈరోజు మాట్లాడే దేవుడు మన దేవుడు, ఈరోజు బలపరిచే దేవుడు మన దేవుడు, ఈ దేవుడు ఉద్ధరించే దేవుడు మన దేవుడు. నీ కన్న కొడుకు నేను ఉద్ధరిస్తాడు లేదో తర్వాత సంగతి. నీ కన్న కూతురు నీ కష్టానంతా ఖర్చు పెట్టి వేయపరిచి ఎన్నో అవసరాలని తీర్చావు నీ కూతురికి, కానీ ఆ కూతురు నేను ఉద్ధరిస్తాదో లేదో తర్వాత సంగతి. ఈ దేవుడి నిన్ను ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. నేను బ్రతిమలాడుతున్నాను ప్లేరా, ఆ దేవుడు ఉద్ధరిస్తున్నాడు. అనుదినము అందరి సంగతి అనుభవిస్తున్నా, ఆ దేవుని చేయూతను అనుభవిస్తున్నాం, ఆ చేయూత నడిచే నడతను అనుభవిస్తున్నాం. అనేక మంది చుట్టూ నా వారి అనుకుంటూ నాతోనే ఉన్నారు, వీరు నా బ్రదర్ నా సిస్టర్ అనుకుంటూ ఉంటే వారు మాట్లాడే మాటలు, వారు ప్రవర్తించే ప్రవర్తన కొంత మట్టుకు దేవుని బిడ్డల ప్రయోజనకరంగా కనబడినా, కానీ అనేక విషయాల్లో వారు దేవుని సేవకులకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అవన్నంటి నడుస్తూ వడలే మేము క్షేమంగా ఉండిపోతున్నాం. హల్లెలూయా. మా జీవితం బస్టాండ్ అయిపోయింది. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వారు తెలివికి మించిన తెలివి కలిగిన వాళ్ళు. ఎందుకంటే అపవాది వరిలో చిక్కబడి వాళ్ళు పట్టబయలై ఈ కర్మల దినాల్లో ఉన్నాం. మాటలు ఉంటాయి అక్కడ. ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నాడు. ఆయన అంటాడు, తండ్రి చిత్తము నెరవేర్చుటయో, తండ్రి యొక్క అప్పగించిన పనిని పూర్తి చేయుటయో నాకు ఆహారమును పానీయమట. మనమైతే చెప్పకపోతే ఆడమాటలు ఏడకి ఈడమాట్లాడి చెప్పకపోతే దేవుని బట్టి కడుపు కాస్తా, తండ్రి అప్పగించిన పనిని పూర్తి చేయట నాకు భోజనమును పానమని యోహాను సువార్త 4:34 5వ అధ్యాయం 30వ వచనములో వ్రాయబడుతుంటారా. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17లో వాక్యం చెప్తున్నది, దేవుని చిత్తము చేసి పూర్తిగా నెరవేర్చేశాడట. హల్లెలూయా. దేవుడు నాకు అప్పగించిన పనిని పూర్తి చేయటమే నా యొక్క పని పూర్తి అంటున్నాడు. కాబట్టి మనం దేవుని చిత్తంలో ఉండాలి. ఎలా ఉండకూడదు అంటే అవివేకంగా ఉండకూడదు. అవివేకులట దేవుణ్ణి దూషిస్తారు, అవివేకులట దేవుని బిడ్డలారా వివేచించరు, అవివేకులు నిందిస్తారట. కానీ నిందించేవారుగా అవివేకంగా ఉండక వివేకం కలిగి వివేచన కలిగి దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా దేవుని చిత్తం ఏంటో మనం గ్రహిద్దాం. యేసుక్రీస్తుని అడుగుదాం, అయ్యా నీ చిత్తములను వాడుకో, నీ చిత్తములను నడిపించు, నీ చిత్తములను అభిషేకించు, నీ చిత్తములను ఆశీర్వదించు, నీ చిత్తములో నన్ను వర్ధిల్ల చేయి, నీ చిత్తములు నా బిడ్డని దీవించు, నీ చిత్తము నా భర్తని దీవించు, నీ చిత్తము నా భార్య, నీ చిత్తములు నా కుటుంబం, నీ పరిచర్య కొరకు వాడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయం 19లో అంటాడు ప్లేరా, వివేకము కలిగి నడుచుకోండి అంట. అవివేకులుగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, అవివేకంగా నీ జీవితాన్ని భ్రష్టత్వంలోకి నడిపించుకోవద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే బాగా గమనించండి ప్లేరా, ఎంతి దినాలు ఇలా ఉండకూడదట. ఎలా అంటే దేవుని బిడ్డలారా అవివేకులుగా మనం ఉండకూడదు, వివేకము కలిగి ఉండాలి. అవివేకులు ఏం చేస్తారు? దేవుణ్ణి దూషిస్తారు, మనుషులు దూషిస్తారు, భర్తను దూషిస్తారు, మనుషుల్ని వ్యక్తిగతంగా ఉన్న వారిని దూషిస్తారు, వారు నోట చెప్పించడం తప్ప ఇంకేముండదు పిల్లరా. అలాంటి జీవితం మనకు ఉండకూడదు. అవివేకులు వివేచన చేయరు, అవివేకులు ఏమంటారు? నిందిస్తారు ఇతరులను. అలా కాకుండా పిల్లరా వివేకం కలిగి ఉండాలి. మరి అవివేకులుగా ఉండక ఎలా ఉండాలంటే మొదటి మాట దైవ చిత్తమును గ్రహించి దాని ప్రకారం మనం జీవించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే విధేయులముగా ఉండాలి. రెండోది, మూడోది వివేకము కలిగి
విధేయత, వివేకము. విధేయత అంటే మాటకు లోబడుట. చూశారని, మాటల విధేయత, సత్యమునికి విధేయత, పరిశుద్ధాత్మక విధేయత. వివేకము ఏ విషయంలో అంటే ఆయన అంటాడు ప్లారా, పావురము వలె నిష్కపటంగాను పాము వలె వివేకంగా అన్నాడు. వివేకమును గురించి వర్ణిస్తూ అది పాము అయినప్పటికీ అలా వివేకం కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్తాడు, ఆత్మ సంబంధమైన వివేకం మనకు ఉండాలి, వివేకము కలిగిన హృదయం కలిగి ఉండాలి. వ్యర్థంగా మన జీవితాన్ని కాలయాపన చేయొద్దు. ఈరోజు నేను బ్రతిమలాడుతున్నాను, ఐ బెగ్ యూ, 2026 నీ కొరికే ఆశీర్వదించే దేవుడు సిద్ధపరిచాడు. ఆశీర్వదించబడి అనేకమైన ఈవులతో, బహుమానములతో నింపి దేవుడి 2026 నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. మొదటి నెలలో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ధర్మములను విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలనే పురుషులు కూడా స్త్రీల యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులను దేవ అవాచ్యమైనవి చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి ఏం చేశారంటండి, మనుష్యులట తమ హృదయములలో దేవునికి చోటియ నల్లకపోయేది గనక చేయరాని కార్యములు చేటుకు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు వారిని దేవుని చిత్తమేదో గ్రహిద్దాం. దేవుని సన్నిధిలో విధేయంగా ఉండిపోదాం, వివేకం కలిగి సాగిపోదాం. అట్టి వివేకాత్మను దేవుడు మనకు దయచేసి ఈ శ్రేష్టకర సంపూర్ణ రాత్రి ప్రార్థన ఆశీర్వాదం కావాలంటే లెక్క పెట్టుకొని ఈ రోజు నుంచి దేవుని బిళ్ళారా, మరి ఈ నెల రేపటి దినం అంటే ఈరోజు దేవుని సన్నిధి మనను తాకి తన కృపా కవిగులతో నిలబెట్టబోతున్నది. ప్రభువు మనను దర్శించబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యముల చేత ప్రభువు నన్ను నడిపించి దీవించబోతున్నాడు. ప్రభువు మనల్ని ఆశీర్వదించబోతుండగా పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేను లోటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేను లోటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. స్వరమెత్తి హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ
మక్కువతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. ఉత్సాహముతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను వీస్యమిల్తును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను వీస్యమిల్తును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం లేసయ్యా. ఈ జనవరి మాసం అంతా ఈ ప్రభా తండ్రి నీ కృపలు మమ్మల్ని స్తోత్రములు ప్రభా నీకు వందనాలయ్యా. అవును ప్రభా 2026 సంవత్సరం నాయన తండ్రి నాయన ప్రారంభించబడి ప్రభా తండ్రి నాయన 31 దినం గడిచిపోయింది ప్రభా నీకు వందనాలు స్తోత్రములయ్యా. అవునయ్యా రేపటి దినమునైనా నూతన ప్రభా తండ్రి ఆ ఓడకే కానీ ప్రభా నాయన ఓడలో ఉన్న నాయన పౌలుకు కానీ నాయన ఆయనతో నాయన ప్రయాణం చేస్తున్న తండ్రి ఆ 276 మందికి నన్ను ఎటువంటి హాని చేయనీయకుండా ప్రభా తండ్రి అవును ప్రభా ఎటువంటి ఆపద కలగకుండా కాపాడిన దేవా నీకు వందనాలయ్యా. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో తండ్రి నాయన ఎవని సేవించుచున్నానో తండ్రి నాయన ఆ దేవుని దూతనైన గడిచిన రాత్రి నాతో మాట్లాడిందండి నాయన. అపోస్తులైన పౌలు నాయన ఖైదీగా ఉన్న పౌలు ప్రభ మాట్లాడినప్పుడు ప్రభా తండ్రి నాయన అవును తండ్రి నాయన ఆ మాటకు లోబడిన తండ్రి నాయన చండయ్యా మా భారమంతి మా చింత యావత్తు నేను నీ మీద వేసి ప్రభా తండ్రి అవును తండ్రి మా రక్షకుడైన యేసు వైపు చూస్తున్నాయన ముందు కొనసాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ దినము తండ్రి నాయన టీ బ్రేక్ నాయన తండ్రి నాయన దేవా తండ్రి నాయన దేవా తండ్రి ఇస్తున్న నాయన ప్రియ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. అవునే సంఘమును ప్రేమించి ప్రభా తండ్రి వారు తీసుకొచ్చిన ప్రతి ఒక్క పదార్థమును ఆశీర్వదించండి ప్రభా నీ కొందనాలు. వారి కుటుంబానికి నాయన మెండైన దీవెనను కుమ్మరించండి ప్రభా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరు వంతన దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో ఇంకా అవసరతలు ఉన్నాయి నడలు ప్రభానైనా అటు అవసరతలన్నిటినీ నీ కృపలో తీర్చి ఆయన సంఘమునకు నాయన పనికొచ్చే పాత్రలుగా తన్ని మీరు వాడుకోనండి. అవునయ్యా నువ్వు సంఘమునకు నాయన పనికొచ్చే తీగగా ఉన్నావా తండ్రి నాయన పనికిరాని ఒక్కొక్కరిని తాకడానికి సిద్ధంగా ఉన్నది. అంతరంగంలో ప్రతి ఆలోచన దేవుడు నెరవేర్చబోతున్నా. నిన్ను నీ సొత్తుని నిన్ను నీకున్న యావత్ సంపాదనను నిన్ను నీ ఆలోచన నేను ఆశీర్వదిస్తాను సెలవిచ్చిన దేవుని కవిగిల్దాం. ఆయన కృపా కవిగిలు అనుభవిస్తూ సాగి వెళుదాం. ఈ 2026 ఫిబ్రవరి మాసంలోకి అడిగే దీవెనకరమైన కార్యములు చూడబోతున్నాం. మన నిమిత్తమై సిద్ధపరిచిన జీతము, మన నిమిత్తమై సిద్ధపరిచిన ఈవులు, సిద్ధపరిచిన బహుమానములు ప్రభు అవి కంటికి కనబడవు, చెవికి అనర్ష్య హృదయానికి గోచరిక అంటున్నాడు దేవుడు. స్వతంత్రించుకుని శ్రమలలో సిలువ ఆ రీతిగా నడిపించేందుకు స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ నాయన వృద్ధులు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. నాయన ప్రతి దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు బిడ్డలు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని దీవెనికరంగా మార్చినాయి. సమీపస్తులను, దూరస్తులను, చంటి బిడ్డలని, ప్రతి కుటుంబాన్ని లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారు తెలియచేయమని ఘనత మహిమా ప్రభావాలను నీకు ఆరోపిస్తూ మీ కృపను కోరుకుంటూ శీఘ్రముగా రానున్న యేసయ్య సజీవ నామములో
ప్రార్థించి పొంది ఉన్నాము నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందును జరుగునుగాక. మన దినాహార నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మా శోధనలకి తేకా కిడిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుల నిత్య సన్నిధి, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం కూడిన మనకు లోక సకల పరిశుద్ధులకు, సమకూర్చమని సేవకులకును, సంఘములను ప్రతి విశ్వాస యోధులకు, ప్రార్థనా యోధులకు సదా తోడై సాక్షులుగా నిలబెట్టి కాపాడునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింప చేయోమేశా, ఆశతో నమ్మియు తామో నీ సత్యవాక్యతమో ఈ మాకిమీద క్రమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమవశామో క్రమ్మారించుము దేవా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతము సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అని చేసిన ఉపకారములు దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. ఆమేన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. నండాల్ టీ బ్రేక్ ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు